నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికే నైపుణ్యాభివృద్ధి సంస్థను రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పింది అని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. నగరంలోని నాగావళి హోటల్లో ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో హెచ్ఆర్ కాంక్లేవ్ ప్రోగ్రాం మంగళవారం నిర్వహించారు. స్కిల్ డెవలప్మెంట్ సంస్థలో యువతకు పలు రంగాల్లో శిక్షణ ఇవ్వనున్నామని అన్నారు. నిరుద్యోగులు ఉద్యోగ అన్వేషణలో సమయం వృధా చేయకుండా ప్రతి ఒక్క కుటుంబం నుండి వ్యాపారవేత్త తయారు కావాలన్నదే సీఎం చంద్రబాబు ఉద్దేశం అన్నారు. యువత నైపుణ్యాలను అభివృద్ధి పరచుకోవడం ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలను సులువుగా పొందవచ్చన్నారు. నియోజకవర్గం ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సదుపాయ నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు, శ్రీకాకుళం నియోజకవర్గం శాసనసభ్యులు గొండు శంకర్, శ్రీకాకుళం జిల్లా యువత తెలుగు యువత అధ్యక్షులు మెండా దాసనాయుడు, కుటుంబ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. మరి ముందు ఇలాంటి కార్యక్రమం జరిగిందో లేదో తెలియదు, కానీ ఈ రోజు మన ప్రభుత్వంలో మీ అందరికీ ప్రాధాన్యత ఇస్తూ మన ప్రాంతంలో స్కిల్స్ ని అలాగే ఎంప్లాయ్మెంట్ ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనే ఆలోచనతో పెట్టినటువంటి ఈ కార్యక్రమం నేను ఒక మంత్రిగా అటెండ్ కావడం నాకు చాలా ఆనందంగా ఉన్నది కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అయితే దీనికి 2-3 కారణాలు ఉన్నాయి. మొట్టమొదటిది, మన ఏరియాలో ముఖ్యంగా మన జిల్లాలో పనిచేస్తున్నటువంటి ఇండస్ట్రీస్ కి ఎప్పటి నుంచో నేను ధన్యవాదాలు తెలియజేయాలి. ఈ యొక్క ప్రాంతం మనం చూసుకుంటే మిగిలిన ప్రాంతాల కన్నా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్న అనేక కారణాల వల్ల ఇక్కడ చాలా కంపెనీలు రాలేకపోయాయి. కొన్ని సెస్లు కానీ ఇండస్ట్రీ పార్క్స్ క్రియేట్ చేసిన దగ్గరికి వచ్చాయి, కానీ న్యాచురల్ గా అంత ఇండస్ట్రియల్ గ్రోత్ మన శ్రీకాకుళం జిల్లాలో జరగలేదు. దానికి అనేక ఛాలెంజెస్ కూడా క్రమేపీ వస్తూనే ఉన్నాయి. కానీ అలాంటి ఛాలెంజెస్ ను కూడా ఎదుర్కొని కష్టపడి నిలబడి మన ప్రాంతంలో కంపెనీలు పెట్టి ఇక్కడ ఉన్నటువంటి ఎంతో మంది వ్యక్తులకి జీవనోపాధి కల్పిస్తున్నటువంటి ఇక్కడ విచ్చేసినటువంటి కంపెనీలందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. గతంలో ఎక్కడ ఒక్కసారి మీ అందరికీ కలిసే అవకాశం రాలేదు, కాబట్టి ఈ రోజు మీరు అందరూ కూడా వచ్చారు. హార్ట్ఫుల్ గా మీ అందరికీ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అలాగే రెండో విషయం, ఒక మంత్రిగా నేను ఈ ప్రోగ్రామ్ కి వచ్చానంటే మా తరఫున కూడా ఈ రోజు ఎంప్లాయ్మెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంత ప్రాధాన్యత అనేది మీకు కూడా తెలియజేయడానికి ఒక మినిస్టర్ గా నేను అటెండ్ అయ్యాను. శ్రీకాకుళం జిల్లాలో మేము ప్రజా దర్బారు పెట్టి ప్రజల్ని ఆహ్వానించి మీ సమస్యలు ఏంటో మాకు చెప్పండి, మేము పరిష్కరిస్తామని చెప్తే సుమారు 100%లో 70% పైగా ఇప్పటి వరకు కూడా ఎంప్లాయ్మెంట్ మీద ఈ రోజు మాకు అన్ని అర్జీలు కూడా వస్తున్నాయి. అది ఏ ఏజ్ లోనైనా అవ్వచ్చు. ఒక ఫ్రెష్ గా పాస్ అవుట్ అయినటువంటి వ్యక్తి అవ్వచ్చు, 35 ఇయర్స్ అవ్వచ్చు, 40 ఇయర్స్ కూడా కొంతమంది మేము చూస్తుంది. ఏదైనా సరే ఆ ఊరికి సంబంధించో లేకపోతే ఆ ప్రాంతానికి సంబంధించి ఏదైనా ఇష్యూ మాట్లాడతారంటే దానికంటే ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ గురించి ఈ రోజు వస్తున్నాయి. అంటే మనకు ఉన్నటువంటి యువతరం ఏదైతే ఎక్కువ శాతం మన భారతదేశంలో ఉందని అనుకుంటున్నామో వాళ్ళకి ఇంకా ఎంప్లాయ్మెంట్ మనం సరైన రూపంలో అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద, నాయకత్వం మీద ఉంది. దాన్ని మరొకసారి మీతో కూడా కలిసి మిమ్మల్ని ఫోర్స్ చేయొచ్చు. మేము ఈ రోజు అధికారంలో ఉన్నాం కాబట్టి మీరు పలానా వ్యక్తి వస్తున్నాడు, మీరు పని చేయండి, మీరు పెట్టేసుకోండి, వాళ్ళ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయండి అనే పద్ధతిలో మేము వెళ్ళొచ్చు. కానీ అది ఎంతకాలం లాంగ్ టర్మ్ అది సరైనటువంటి ప్లాన్ కాదు. మీకు ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో అది ఎంచుకొని మన దగ్గర కష్టపడినటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరైనటువంటి స్కిల్స్ ఇచ్చి మీకు ఉపయోగపడాలి. ఆ ఎవరైతే అక్కడ అపాయింట్మెంట్ తీసుకుంటున్నాడో వాళ్ళకి కూడా ఒక మంచి కెరియర్ పాత్ మనం అందించాలి. ఇవన్నీ కూడా జరగాలంటే ఈ డిస్కషన్, ఇలాంటి మీటింగ్స్ మనందరికీ కూడా చాలా అవసరం. ఆ ఉద్దేశంతోనే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని కూడా పెట్టాం. కొంతమంది కంపెనీల తాలూకు ఒపీనియన్స్ కూడా ఈ రోజు తీసుకోవడం జరిగింది. మంచి సజెషన్స్ ఏదైతే గ్రౌండ్ లెవెల్లో రియాలిటీగా జెన్యున్ గా ఉన్నటువంటి కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మా దృష్టిలో పెట్టారు. మేము ఆ కన్సర్న్స్ అన్నింటినీ కూడా అడ్రస్ చేస్తూ భవిష్యత్తులో మా గవర్నమెంట్ తాలూకు యాక్టివిటీలో కూడా టాప్ ప్రయారిటీ మీద ఈ కార్యక్రమాలన్నీ కూడా తీసుకొని రానున్న కాలంలో అడ్రస్ చేస్తామని కూడా తెలియజేస్తున్నాను. అది కేవలం 1 స్టెప్ అప్రోచ్ గా చేయలేదు. ఈ రోజు మీరు ఏదో చెప్పారు గవర్నమెంట్ గా మీరు రియాక్ట్ అయ్యి చేసినటువంటి కాదు. ఇది ఎంత డెప్త్ లో మనం చేయాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి ఈ రోజు మాట్లాడుతున్నాం, లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ గురించి మాట్లాడుతున్నాం. కొన్ని డిప్లొమా కెమికల్ లేదు, దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. కెమికల్ దానికి డిప్లొమా చేసే పరిస్థితి మన శ్రీకాకుళం జిల్లాలో ఏర్పాటు చేసుకోవాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది కేవలం మీకు ఉద్యోగం వస్తుంది కాబట్టి ఉద్యోగం ఇచ్చే టైం కన్నా ఒక 2 నెలల ముందు చేస్తే వచ్చేది కాదు. వాళ్ళకి స్కూల్ లెవెల్ నుంచే మనం ఇంకల్కేట్ చేయాలి. సో మనం నమస్కారం, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్
డిపార్ట్మెంట్ నుండి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి గౌరవ కేంద్ర మంత్రివర్యులు ఏవియేషన్ మినిస్టర్ గారు అయినటువంటి ఇప్పుడే చెప్పారు, మన దేశంలోనే యంగ్ అండ్ డైనమిక్ యంగెస్ట్ క్యాబినెట్ మినిస్టర్ శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు, అలాగే గౌరవ కలెక్టర్ గారు శ్రీ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గారు, అలాగే గౌరవ జాయింట్ కలెక్టర్ గారు అర్హన్ గారు, అలాగే ప్రాజెక్ట్ వంశధార ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గారు శ్రీ అరవల రవీంద్ర గారు, అలాగే జిల్లా తెలుగుదేశం పార్టీ తెలుగు యువత అధ్యక్షులు దాసనాయుడు గారు, అలాగే డిఆర్డిఎల్ బీడీ గారు, అలాగే స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఎంటర్ప్రెనర్స్ అందరికి కూడా, అలాగే మీడియా మిత్రులకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. మీకు అందరికీ తెలిసిందే, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అంతా 2047 పెట్టి వికసిత్ ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి పెట్టి ఎక్కువ వీలైనన్ని ఇండస్ట్రియల్ పార్క్స్ ప్రతి కాన్స్టిట్యున్సీలో ఏర్పాటు చేసి ఎక్కువ ఎంటర్ప్రెనర్స్ని తయారు చేసి, అలాగే ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలని 20 లక్షల జాబులు క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో చాలా ఎక్కువ ఒక ఇండస్ట్రియల్ పాలసీ కూడా తేవడం జరిగింది. మొన్న అసెంబ్లీలో దాన్ని మేము చట్టం కూడా చేయడం జరిగింది. సో శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ బేసికల్గా పైడిపేవరం ఏరియాలో మనకి ఇండస్ట్రీస్ అన్నీ ఉన్నప్పుడు కూడా జాబ్ ఆపర్చునిటీస్ అంత ఎక్కువగా ఈ డిస్ట్రిక్ట్లో యూజ్ చేసుకోవట్లేదు. నిరుద్యోగ సమస్య చాలా ఉంది, బట్ స్కిల్స్ ఉన్నాయి. ఇండియాలో ఎక్కడెక్కడికో వెళ్ళి అందరు కూడా శ్రీకాకుళం నుండి వెళ్ళి అన్ని స్కిల్స్ ప్లంబర్ మ్యాథ్స్ దగ్గర నుండి మినిస్టర్ దాకా శ్రీకాకుళం నుండి ఉన్నారు, మీకు అందరికీ తెలిసిందే.